హాయ్ హలో అండి. 10 డేస్ నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాల వల్ల మా టెర్రస్ పైన అయితే సిచ్యువేషన్ ఇలా ఉంది. ఈరోజు వెదర్ మాత్రం కొంచెం బెటర్గా ఉంది. ఇది నిన్నటి వీడియో అండి. ఇక్కడ ఈ టబ్బులో ఇంకా వాటర్ ఫుల్గా ఉండింటే నేను కొంచెం వంపేశాను. ఈరోజు నైట్కు పాలకూర ఫ్రై ప్రిపరేషన్ చేద్దామని చెప్పి నేను పాలకూరను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన పాలకూరను ఒకసారి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ను 2-3 పచ్చిమిరపకాయల చీలికలను కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత 5-6 వెల్లుల్లిపాయలను, 1 టీ స్పూన్ ధనియా పొడిని, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసి మరొకసారి కలిపి 2 నిమిషాలు మగ్గించుకుంటే మన పాలకూర ఫ్రై రెడీ అయినట్లు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.